ఇది మా ఊరి ట్రెడిషనల్ డ్రెస్. మా ఇంటి భోజనానికి వచ్చారు కాబట్టి ఈ డ్రెస్ మీరు వేసుకుంటే బాగుంటుందని మేమంతా ఆశపడుతున్నాం. మై గాడ్. You please accept this. Sure. Okay. Great pleasure. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. I'm not expecting so nice. బంగారి, ఇదంతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేస్తున్నావు? Please accept this, sir. This is our traditional food and dresses. No problem. We are okay. We like it. We try it. We like to wear this dress. Pancha chokka? Am I right? ఎగ్జాక్ట్లీ. Okay, we will wear it. మురళి, శరణ్య, ప్రియా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి. ఓకే మేడం. ప్లీజ్ గో విత్ దెమ్. సార్ Sure. మేడం. Okay. Sure. రండి సార్. ఇదంతా చేయాల్సిన అవసరమే ఉంది? వాళ్ళు బిజినెస్ మాట్లాడడానికి వచ్చారా లేదా పంచ చీర కట్టుకుని సంక్రాంతి చేసుకోవడానికి వచ్చారా? డోంట్ వరీ అమ్మా, వాళ్ళని నా వైపు తిప్పుకుంటా కదా. చాలా అందంగా ఉన్నారు. Thank you. This is very good. I like it very much. మనమ్మా భోజనానికి ఏర్పాట్లు చేయి. అలాగే మేడం. గైస్ కమ్. సార్ ఒక్క నిమిషం. డైనింగ్ టేబుల్లో కాదు, ఇక్కడ. ఏంటి కిందనా? అవును. ఏం చేస్తున్నావు నువ్వు? చాప వేసి అరిటాకు పెట్టి అందులో భోజనం పెట్టడమే కదా మన సాంప్రదాయం. వాళ్ళు మనలా కింద కూర్చోలేరు. కొంచెం కూడా మేనర్స్ లేకుండా నడుచుకుంటున్నాం. కొంచెం అటు చూడండి. ఇదెంత పిచ్చిదో తెలుస్తూనే ఉంది. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి తినమంటోంది. సరిపోయింది. ఇంక మాకు బిజినెస్లు ఏం వద్దు అని పారిపోతారు కాబోలు. అత్తయ్యకి ఎందుకు ఇది అర్థం కావడం లేదు? What is this, Mr. Vinod? Betel leaf. It's good for digestion. Okay. Mr. Tubert, sorry everyone. I know you guys don't like this. Next time when you come, I'll make sure I'll arrange a lunch in a star hotel. No. ఇది మాకు చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ఇలానే ట్రీట్ చేయండి. Okay.
I thought you will serve today pizza, pasta. Like that? I have read a lot about Telugu traditions. కానీ మీరేమో ఇవి పెడుతున్నారు. కానీ ఇవి అయితే నేను మొదటిసారి చూస్తున్నాను. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? బంగారి. ఈ డ్రెస్ మేమే తీసుకుని వెళ్ళొచ్చా? తప్పకుండా మీరే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇక్కడ మా కల్చర్ అంతా నచ్చిందా? యా యా Yeah, of course. దట్స్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఒకరు కొత్తగా ఒక ప్లేస్కి వెళ్తున్నారు అంటే ఆ ప్లేస్ తాలూకు కల్చర్ తెలుసుకోవాలి. వాళ్ళు తినే తిండి అలాగే వాళ్ళు మాట్లాడే భాష కూడా మనం ఫాలో అవ్వాలని ఆశపడతారు. అదే మన బిజినెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాము. నాకు అర్థం కాలేదు. ఏయ్ ఏంటి నువ్వు అరిటాకులో అన్నం పెట్టి ఫారిన్ కంట్రీలో హోటల్ పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఏం ఐడియానే ఇది? ఎందుకు మొదలు పెట్టకూడదు? కొత్తగానే ఉంటుంది కదా. యా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ తాలూకు లైఫ్ స్టైల్ని మాకున్న కల్చర్ని ఒకటి చేయడమే మా ఐడియా. ఈ రెండింటిని కలిపి ఒకటి చేయాలంటే అది కస్టమర్ని సాటిస్ఫై చేస్తుందని మేము నమ్ముతున్నాము. వావ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఊరిలో మీ రెస్టారెంట్కి మంచి డిమాండ్ ఉంది. అవును, మేము మొదలు పెట్టాలనుకుంటున్న ఈ బిజినెస్లో తెలుగు టచ్తో పాటు మీ కల్చర్ కూడా ఉంటుంది. ప్లస్ మా మసాలాస్ అన్నీ కూడా అక్కడ సేల్కి ఉంటాయి. బై ద వే, మసాలాస్లో మీరు 50% షేర్స్ అడిగారు. మేము అంత షేర్ ఇవ్వలేము. 30% వరకు ఓకే. ఏయ్ అయ్యో, మాకు ఓకే. డిమాండ్ తగ్గట్టు సప్లై ఎక్కువ ఉండేలా చూడండి. ఎందులో ఎలాంటి ఇబ్బంది రానివ్వం. మీతో డీల్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. వెంటనే డాక్యుమెంట్స్లో సైన్ చేసుకుందాం. షూర్. యా ఓకే, వీ విల్ టేక్ లీవ్ Thank నౌ. you. Thank you. రవి, వెళ్ళొస్తాము. సీ యూ అదర్ టైం. షూర్. నైస్ టు మీట్. నైస్ మీటింగ్ యూ. పదండి. థ్యాంక్ యూ.